తిరుమలలో కొండపైన మేమున్న 100 రూపాయల రూమ్స్ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తూ మీరు రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి. ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్న తర్వాత అకామిడేషన్ రిసిప్ట్ అయితే మీరు జిరాక్స్ తీసుకోండి. జిరాక్స్ తీసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళే రోజు మీతో పాటు తీసుకువెళ్ళండి. తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడైతే సిఆర్ఓ ఆఫీస్ అయితే ఉంటుంది, అక్కడికైతే మీరైతే వెళ్ళాలి. సిఆర్ఓ ఆఫీసు మీకు బాలాజీ బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుంది. ఒకవేళ మీరు కొండపైకి బస్సు మీద వెళ్ళేలాగైతే కనుక బాలాజీ బస్ స్టాండ్ దగ్గర అయితే దిగుతారు. అక్కడి నుంచి మీకు సిఆర్ఓ ఆఫీస్ అయితే దగ్గరలోనే ఉంటుంది, నడిచి వెళ్ళిపోవచ్చు. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్కి ఎదురుగానే మీకు ఏఆర్పి కౌంటర్ అయితే ఉంటుంది. ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరు బుక్ చేసుకున్న అకామిడేషన్ రిసిప్ట్ జిరాక్స్ అయితే అక్కడైతే స్కాన్ చేయించుకోవాలి. స్కాన్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలాగైతే మీరు వెయిట్ చేయాలి బయట. తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి రూమ్ డీటెయిల్స్ అయితే మెసేజ్ వస్తాయి. చూడండి, ఈ విధంగా అయితే మీకు మెసేజ్ అయితే వస్తుంది. మీ మెసేజ్లోనే మీరు ఏ బ్లాక్ వెళ్ళాలి, ఏ రూమ్ మీకు వచ్చిందని చెప్పేసి అన్నీ కూడా డీటెయిల్డ్గా అయితే ఉంటాయి. మీకు వచ్చిన మెసేజ్లోనే అక్కడ ఒక టైం అయితే ఉంటుంది. ఆ టైంలోపు మీరైతే అక్కడైతే రిపోర్ట్ చేయాలి, లేకపోతే మళ్ళీ మీ రూమ్ అయితే క్యాన్సిల్ అవుతుందండి. ఇక్కడ చూడండి, నాకు వచ్చిన మెసేజ్లో 7:49కి నాకైతే రూమ్ అయితే ఎలకెట్ అయింది. 9:46 లోపు మేమైతే అక్కడైతే రిపోర్ట్ చేయమని చెప్పి అయితే ఉంది. అంటే నియర్లీ 2 అవర్స్ టైం అయితే ఉంటుంది మీకు. ఈ 2 అవర్స్లో మీరైతే మీకు వచ్చిన బ్లాక్ దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి, లేకపోతే మీకు రూమ్ అయితే మళ్ళీ ఆటోమేటిక్గా అయితే క్యాన్సిల్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. మీకు మెసేజ్లో వచ్చిన బ్లాక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ అకామిడేషన్ రిసిప్ట్ అయితే వాళ్ళైతే తీసుకుంటారు, వెరిఫై చేసి. అలాగే మీ ఆధార్ కార్డు తీసుకుని వెరిఫై చేసి అక్కడ ఒక కెమెరా ఉంటుంది, మీ ఫోటో కూడా తీసుకుంటారు. అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసి మీరు ఎంతమంది ఉంటున్నారు రూమ్లో అని చెప్పేసి అన్ని కూడా అడిగి అప్పుడు మీకైతే రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. రూమ్ కీస్ అయితే ఇస్తారు. రూమ్ చెక్ ఇన్ అయిన తర్వాత మీరు 24 అవర్స్ వరకు కూడా రూమ్లో అయితే ఉండొచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు ఉదయం 8 ఆ టైంకి రూమ్లో చెక్ ఇన్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ డే అంటే మళ్ళీ రేపు ఉదయం 8 గంటలకైతే మీరు రూమ్ అయితే చెక్అవుట్ చేయాలి. ఈ డీటెయిల్స్ కూడా, టైమింగ్ డీటెయిల్స్ కూడా మీకైతే మెసేజ్లు అయితే వస్తాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్న బ్లాక్ రామ్ బగీచా బ్లాక్ నెంబర్ 3 అండి. మాకైతే ఇక్కడైతే రూమ్ అయితే వచ్చింది. రామ్ బగీచా బ్లాక్ నెంబర్ 3లో 315 రూమ్ నెంబరు మేము ఉన్నదైతే. ఏప్రిల్ 30న ఉదయం 8:15 ఆ టైంకి చెక్ ఇన్ అయితే అయ్యాము. నెక్స్ట్ డే అంటే మే 1న తెల్లవారుజామున 3:50 ఆ టైంకి మేము రూమ్ అయితే చెక్అవుట్ అయితే చేసామండి. చెక్అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అంటే మే 2న నాకు ఉదయాన్నే మెసేజ్ అయితే వచ్చింది. డిపాజిట్ అమౌంట్ 501 రిఫండ్ ఇనిషియేట్ చేసినట్టు మెసేజ్ అయితే వచ్చింది. నాకు అదే రోజు మధ్యాహ్నానికి అమౌంట్ అయితే క్రెడిట్ అయినాయండి. క్రెడిట్ అయినట్టు మెసేజ్ అయితే రాలేదు. నేను అప్పుడు స్టేట్మెంట్ చూసుకుంటే నాకు అమౌంట్ అయితే క్రెడిట్ అయినాయి. క్రెడిట్ అయిన 2 డేస్కి మీకు ఇలాగ రిఫండ్ సక్సెస్ అయినట్టు మెసేజ్ అయితే వచ్చింది. రూమ్ చెక్అవుట్ చేసిన తర్వాత ఒక 2 డేస్లో మీకు అమౌంట్ అయితే బ్యాక్ వస్తాయని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన విధంగానే నాకైతే 1 డేలో అయితే రిఫండ్ అయితే బ్యాక్ అయితే వచ్చింది. మీరు ఏ పేమెంట్ మోడ్తో అయితే అంటే ఏ అకౌంట్తో అయితే మీరు పేమెంట్ అయితే చేశారో సేమ్ అదే అకౌంట్లో మీకు మళ్ళీ రిఫండ్ అయితే వస్తాయండి. అవి చూసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. తిరుమలలో ఆన్లైన్ రూమ్స్ బుక్ చేసుకుంటే ప్రాసెస్ ఏంటి, అలాగే తిరుమలలో ఉన్న 100 రూపాయల రూమ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఈ వీడియో అయితే చూపించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.